అందరికీ నమస్కారం. రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల ఆశాజ్యోతి, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఉద్యోగాల కల్పన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీజీపీఎస్సీ నిర్ణయించడం అనేది స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ వచ్చిన సందర్భంలో ప్రజాపాలన అధికారం వచ్చిన తర్వాత దాదాపు ఏడాదిలోనే 70,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసుకొని మళ్లీ ప్రతి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయడం స్వాగతిస్తా ఉన్నాం. రేపు అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు భర్తీ చేస్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగుల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి లైబ్రరీలో ప్రతి నిరుద్యోగులందరూ కూడా పాలాభిషేకాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని కూడా తెలంగాణ నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఎన్నో రకాల విష ప్రచారాలు చేసినా తెలంగాణ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు. 3 నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనేది నిర్ణయించడం, అదేవిధంగా ప్రతి పరీక్షకు గ్యాప్ ఉండే విధంగా ఇవాళ టీజీపీఎస్సీ కూడా ఆలోచన చేయడం అనేది స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ 2018లో నోటిఫికేషన్ తర్వాత ఇవాళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గాని, డైట్ లెక్చరర్ గాని, డిప్యూటీ డీఓలకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడం అనేది స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా అండగా నిలిచి స్వాగతం పలకాల్సిందిగా తెలంగాణ యువతకు పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అద్భుతమైన తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఒక విజన్ పెట్టుకుని పనిచేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ నిరుద్యోగ యువతలారా, కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమనేది నిరూపించగలిగిన భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా మీ అందరికీ కోరుతూ నమస్తే. నేను మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. నమస్తే.